నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. ఈరోజు నేను కరెక్ట్గా తెలంగాణ రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ యాష్ ప్లాంట్ దగ్గర అయితే ఉంటా. కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 గంటలకు అనేది నేను అసలు ముఖం కూడా కట్టుకోకుండా డైరెక్ట్గా కట్ట పైకి అయితే వచ్చేసిన. ఒకసారి లొకేషన్ చూడండి, చాలా బాగుంటుంది. లొకేషన్ అనేది హైలైట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ వాటర్ చూడండి, మొత్తం బ్లూ కలర్ ఉన్నాయంటే నీళ్ళు హైలైట్గా ఉన్నాయి. నీళ్ళు వాటర్ అయితే అక్కడ బ్యాక్ సైడ్ ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా, అది ఆ ఫ్యాక్టరీ అనేది పవర్ ప్లాంట్ అన్నట్టు. పవర్ ప్లాంట్ అంటే కరెంటు ఫ్యాక్టరీ. అక్కడ కరెంటు తయారవుతుంది అన్నట్టు. అయితే దానికి సంబంధించింది ఈ కట్ట అన్నట్టు. బావి ఉంది కదా, అక్కడ పెద్ద పైప్ ఉంటుంది. ఈ వాటర్ మొత్తము దాంట్లో ఆ పైపులో పడి ఆ వాటర్ అనేది మళ్ళీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతాయి అటు. ఈ పైపులు ఉన్నాయి కదా, ఈ పైపుల ద్వారా అనేది మొత్తం ఫ్యాక్టరీకి వెళ్ళిపోయి మళ్ళీ అదే వాటర్ తోటి వాళ్ళు కరెంట్ అయితే తయారు చేస్తారు అన్నట్టు. హైలైట్ కదా, వా స్విమ్మింగ్ పూల్ లెక్క ఉన్నాయి నీళ్ళు. ఇక చూడండి, మొత్తం ఎంత క్లియర్గా కనిపిస్తున్నా చూడండి ఒకసారి. అక్కడ పైపు ద్వారా వాటర్ అయితే పడుతున్నాయి కదా, అది ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాటర్ అన్నట్టు. వాటర్ బూడిది రెండు అక్కడ పైపు ద్వారా మనకి పడుతున్నాయి అన్నట్టు. అక్కడ చూస్తున్నారు కదా మీరు, చూడండి కదా ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్లు అనేది వాళ్ళు కావాలని పెంచుకునే చెట్లు అవి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చిందనుకో, ఈ వాటర్ మొత్తం తగ్గుతుంది అన్నట్టు. వాటర్ మొత్తం తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ బూడిది మాత్రం ఉంటుంది. ఆ బూడిది ఎట్లా ఉంటుంది అంటే మొత్తం మన సముద్రంలో ఉంటుంది చూడు, సన్న ఉసుక. అది అంత స్మూత్గా ఉంటుంది ఉసుక, అది బూడిది అనేది. ఆ బూడిది అనేది మొత్తం ఎండాకాలం గాలి కొట్టినప్పుడు ఆ బూడిది లేసి ఆ ఇండ్ల మీద పడుతుంటుంది అన్నట్టు. ఇక్కడ ఇంకా కట్ట కింద ఇండ్లు ఉన్నాయి అన్నట్టు, ఆ ఇండ్ల పైన పడుతుంటుంది బూడిది. అయితే ఆ బూడిదిలు ఇవ్వకుండా ఈ చెట్లు పెంచుంటారు అన్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటా. ఆ బూడిదిలు ఇవ్వకుండా ఈ చెట్లని వాళ్ళు పెంచుంటారు అన్నట్టు, పెంచిన చెట్లు. ఒక్కసారి మీరు చూడండి, ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి వాటర్ బూడిది అని చెప్పినాయి కదా, ఆ వాటర్ బూడిది అనేది ఇదే బూడిది. మొత్తం ఈ బూడిది ఎట్లా ఉంటుంది అంటే మొత్తం సన్నం మన ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు మాదిరిగా ఉంటుంది అన్నట్టు. అయితే ఈ బూడిది అనేది మొత్తం ఇదంతా బూడిదే, మొత్తం ఫ్యాక్టరీ నుంచి వచ్చిన బూడిదే మొత్తం ఇదంతా. ఒకసారి చూడండి, లొకేషన్ చూడండి. ఇదో అక్కడ కూడా కనిపిస్తుంది కదా, అక్కడ అటు సైడ్ కనిపిస్తుంది కదా, అది కూడా మొత్తానికి బూడిది. నాకు తెలిసినంత వరకు ఈ బూడిది ఏం చేస్తారంటే, ఈ బూడిది అనేది రోడ్లకు కానీ ఇంకోటి ఇటుకలు చేయడానికి, సిమెంట్ ఇటుకలు ఉంటాయి కదా, ఆ సిమెంట్ ఇటుకలు చేయడానికి వాటికి ఉపయోగిస్తారని అనుకుంటున్నా. అది కూడా ఉదాహరణ చెప్తున్నా. ఫుల్ వర్షం అయితే పడుతుంది. కరెక్ట్గా దానికి వచ్చేసి 8 అవుతుంది. 8 గంటలకైతే రిటర్న్ అయిన ఇంటికి. ఇక్కడ చూడండి, మొత్తానికి కట్ట కింద ఇక్కడ ఇండ్లు ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్కసారి ఎండాకాలం వచ్చినప్పుడు మొత్తం వాటర్ తగ్గడం వల్ల ఆ బూడిది లేసి ఇండ్ల మీద పడుతుంటాయి. వాటి కోసం ఆ బూడిదిలు ఇవ్వకుండా మొత్తం కట్ట పైన ఇంతకుముందు చూపించిన కదా, ఆ విధంగా అనేది వాళ్ళు చెట్లను అనేది ఎక్కడ పడితే అక్కడ పెంచుతారు అన్నట్టు, నాటుతారు. బూడిది మొత్తం చెట్ల మీద పడిపోయి మొత్తం బూడిదిలు ఇవ్వకుండా ఉంటుంది అన్నట్టు. అందుకోసమనే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.